అరే బామ్మర్ది నేను చెప్పినా గారా ఈ బాంబులు ఫెయిల్ అయినాయిరా. అరే బామ్మర్ది బాంబులు పాస్ అయినాయిరా. ఇంకా లేవత్తలేదా? ఏ జామైంది? పొద్దు చూడు నెత్తి మీదకి ఎక్కింది, ఇంకా వండుకొనే ఉన్నావు. ఏ జామ అంటావు? మొన్నటి నుంచి చెప్తానా ఆ పత్తి చేనులా సంచున్నది, పోయి ఆ పత్తి బొత్త పట్టుకురా పో అని. నీకు నా మాట చెవుకెక్కది. ఇప్పటి వరకు తెచ్చిన దిక్కులేదు. ఆయనతో ఎవడన్నా ఎత్తుకపోతే అప్పుడు తెలుస్తుంది. నిన్నే లే అంటే వినబడతలే. ఏ ఒక్కటే తిరిగి వస్తుంది. తిట్టినప్పుడే అటు ఇటుకి ఇట్లా అట్లా మెసులుతాడు, మళ్ళీ అట్నేమంటాడు. నేను చెప్పేది చెప్తూనే ఉంటాను, చేసేది చేస్తూనే ఉంటాడు. నా మాట అంటే రాను రాను లెక్క లేకుండా అయిపోయింది. ఎవ్వ అట్నే మరినాం అనుకో ఆందాకు వస్తే ఈ బలుగుతుంది. ఒర్రుడు పాడుగా అవుతుందట. మొన్నటి నుంచి ఇక పత్తి చేనులో సంచి ఉండేది పట్టుకరా అంటే పట్టుకరాని సాధన అవుతలేదు, కానీ నా ఈ బల కొడతా అంటున్నావా? ఇంకా ఏది పలకొట్టు పలకొట్టు. నువ్వు మరణాగోలో మీ మీదకి వస్తున్నావేందే? ఎట్లా అనిపిస్తుందా నీకు? నిమ్మలంగా వండుకొని సోలేదా? 10 అవుతుంది, ఇంకా నిమ్మలంగా వండనిస్తలేనా? నీ లెక్కనే మనందరు గట్టే ఉన్నారా? లేచి వాళ్ళ పనులలో వాళ్ళు చేసుకుంటలేరా? నేను ఏమన్నా? నిన్నేమన్నా బండలు ఎత్తుకోమన్నా, బరువులు మయమన్నా, మొద్దులు మయమన్నా? ఇంకా షేర్లా సంచి ఉన్నది పట్టుక చింటికడ వారే అన్నా, దానికే తేని శాతం అయితే లేదు. ఇంకా మీదికి వెళ్ళంటాను నన్నే. అరే ఒక 10 నిమిషాలు వండుకొని నేను పోయి మాటేస్తుంది. 10 నిమిషాలు కాదు కదా, ఒక్క నిమిషం కూడా వండుకొని ఇక పోయి సంచి తీసుకొస్తేనే సరే. అబ్బా తెచ్చేదాకా మనసును పట్టనిస్తట్లేవు కానీ సరే పోతుంది. జరసేపు బంధం అంటే ఎర్ర కూడా వండని సిగ్గు అనిపించలేదు. జెర్సేపు అంటాడట, జెర్సేపు 10 గంటల దాకా వన్నది కాక. ఏం మనిషో ఏమో జద్దక్కువ మనిషి. అబ్బా ఇంకా జెర్సేపు బంధం అంటే కంపోనెంట్ పడ్డది ఇంటికాడ. నిద్రనే బాగా వచ్చి పాడైతుంది. ఇక జెర్సేపు బండుకొని అనుకుంటా. గీడమన్నాడేంది? నేను పత్తి చేనులకు పోయి సంచి పట్టుకురా పో అంటే గీడమన్నాడు. ఈ నల్ల ముక్క పొన్ని ఏం చేయాలిగా నేను? అరే ఓ మనిషి లేవా. అబ్బా ఏంటి ఈడికి కూడా వచ్చినావా? ఆగో ఇంకా చేనులో పత్తి సంచి చేయమంటే గీడమన్నమైంది. చెప్తే అర్థమవుతులే నీకు? ఆడికెళ్ళి లేపుతచ్చి గీడమన్నావు. నీకు రోజు రోజు బాగా గౌరవం అవుతుంది. పోయి సంచిదే పో. లే అంటే ఎట్లా అనిపిస్తుందా నీకు? మళ్ళా నెత్తి మీదకి వెళ్ళిపడుతున్నావేందే? ఈ బలుగుతుంది ఏమనుకుంటున్నావు? కానీ ఎందుకు బలుగుతుంది? ఇంకా సంచిదేమంటే కూడా శాత కాదు, కానీ నా మీదకి అయితే లేస్తాను. నేను దేను. అదే ఎందుకు దేవు? నాకు ఆకలి అవుతుంది, తిన్నాక తెస్తా. పుసిని తిండి వాళ్ళుగా లేచిండు పెయిండు తింటాడట. ఇక నీకు పని చెప్పే బాలు నేను చేసుకునేది నయ్యం. దిక్కు వల్ల మొక్కపోడా ఏ శాత కాదు. ఇత్తదో ఏదో అని ఇయ్యనే ఇయ్యకపా. ఇంకోసారి కైకిలైతే విలువని పోను. మంచిగా తిన్నట్టున్నావు కదా, పొందు కూర్చున్నావు. ఇప్పుడే తిన్నా. సరే తిన్నావు కదా, ఇక పోయా సంచి పట్టుకురా పో. బా ఇప్పుడే తిననే, జర పెయిన వాటని నీ పని పాడువాడా. ఇవాళ దాకా ఇప్పుడే వన్ననే కొద్దిసేపు ఆగు అన్నావు. కొద్దిసేపు అయినాక లేచి ఆకలి అవుతుంది అన్నావు. తిన్నాక మళ్ళీ కూర్చున్నావు. గిట్లెందుకు చేస్తున్నావో, నీ మీద ఏం కూర్చున్నదో నాకైతే అర్థమవుతలేదు. దరిద్రుడు.
అయితలేదు అజ్జరిసేపు పోపోయినావు. అబ్బా ఒక కూర్పు తీయనియే చల్ల గాలి వస్తుంది మంచిగా నిద్ర పడుతుంది. నీ నిద్రలో మన్ను పోయా ఏం చెప్పంటావు? ఇవ్వరిదాకా మన్నావు కదా నీ పండు మీద మన్ను పోయా పోరాదు. ఇంకా సంచి తెచ్చి గిడ వారేసి పండు రాదు ఎవడొద్దంటాడు. నీకు చెప్పి చెప్పి నాకే అట్టకత్తంది. అబ్బా నీ ఒరుడు పాడుగాని పోతున్నది. అయ్యా ఏదిలో పచ్చి సంచు ఎవడెత్తుకుపోయిండు ఏం పాడు. అయ్యో పత్తి సంచి నిజంగానే పోయింది. ఇప్పుడు నా పెన్నానికి ఏమని చెప్పాలి? ఎట్లా ఎంత తిట్టిపాడవుతుందో ఏం చేస్తా? నిజమే చెప్తా, పత్తి సంచి ఎవడో ఎత్తుకుపోయింది అని చెప్తా. ఉన్నావే? అయ్యో ఏం కావచ్చు? ఏమైంది? సంచి లేదా గుడములా? పత్తి సంచి లేదా? ఏం కావచ్చు మరి? ఏమో నాకేమేరక, నేను పోయేసరికి లేదు. అందుకే నేను మొన్నటి బట్టి పోవయ్యా పోవయ్యా అని మొత్తుకుంటాను. నా మాట విన్నావా? ఇప్పుడు ఆ సంచి ఎవడెత్తుకపోయిండో ఏమో. గిట్ట ఎత్తుకుపోతారని నాకేమేరకనే తెసవేద్ది అనుకున్నా. అనుకుంటావు? ఎందుకు అనుకో? ఛీ నేను ఆడికి మొత్తుకుంటాను 3 రోజుల బట్టి తేవయ్యా తేవయ్యా తేవని. ఎవరిని తినాలేనో ఎవరిని వారాలేనో నల్లి కుట్లోడా తినుడు తాగుడు పండుడు తప్ప నీకు చేను సోయలేదు చిలక సోయలేదు. ఎంత కాదనుకున్నా 3000 వచ్చు. 3000 ఎవరి మీద పెట్టినట్టు అయింది. ఇంతగానో నా మాట ఇనుడే లేదాయే. ఇంకా నాలుగు సూపులు చూస్తాడు. నీ నిద్ర మీద మన్ను పోయా ఎత్తుకపోయి నిద్ర. మరి నేనేం చేయాలి? తెస్తే అనుకుంటే ఎవడు ఎత్తుకపోతాడు ఎరకాను మన చేనులోకి వచ్చి. అట్లనా? అసలు నువ్వు చేనుల మంచిగా చూసినావా లేదా? ఆ మబ్బు మొక్క వేసుకొని నిద్ర మొక్కం పెట్టుకొని నిద్ర పోకుండా చూసినావా? మా చూసి నేను ఏడలేదు. ఇద్దరం పోయి చూద్దాంపా. నేను చూసినాక లెక్క ఆ నిద్ర మొహం పెట్టుకొని ఎట్లా చూసినామో ఏమో. సంచి ఎవడ చిత్కపోయానో సంచి ఏడవాయనో ఎవరు తీసుకుపోయిరో ఎవరి కండ్లు మండినాయో గానే ఉండే కానీ చూపు. నేను చూస్తాను మాట ఉండు మగడా. ఇక్కడున్న సంచికి ఎవరు వచ్చిరు దొంగలు ఎవరికి పుట్టింది రోగం. పిల్ల కండ్లు మండ పిల్ల దినాలు గాను ఎవడొచ్చిండ్రా నా చేనులకు? నా చేనులు అడుగు పెట్టేందుకు మీకు ధైర్యం ఎట్లా వచ్చిందిరా? మీ కండ్లు మండ మీ దినాలు కానీ మీ వారాలు కానీ మీరు నాశనం అయిపోను. మీకు ఏం పుట్టిందిరా? నేను ఇన్నేళ్ళు చేసి మీ చేతులలో పెట్టినట్టుగా కదరా మీ కళ్ళు మంట. మీ పెండ్ల చేతిలో పెండ్లం పెట్ట ఎల్లుకుంటాడు. నీ వల్లనే నీ మీద మన్ను పోయా. వాడెవడో చేనులకు వచ్చేదాకా ఇంట్లో వండబడుతుంది. వాడు దినాలు కాను వాడి వారాలు కాను వాడు నాశనం అయిపోతాడు. వాడు ఉండనే ఉంటాడు. నా సంచి పట్టుకపోయిన పత్తి అమ్ముకున్నాడు తెల్లార వరకు సత్తాడు. వాడి మీద మన్ను పోతా నేను పోయి. ఇక నువ్వే నలుకుంటా నేను పచ్చికమ్మ అందుకొని జరవనుడండి. నీ మొఖం దోమ నిద్ర మొక్కపోడా. ఎన్ని రోజులు నేను చెప్పబట్టి ఏరినాక తెల్లారి చెప్తే సంచిదేవయ్యా అని వాని మీద పెట్టిన ఇయ్యాల చేసి 3000 రూపాయలు అగ్గర కాళ్ళ. ఎవరికేం పుట్టిందో మరి ఎంతగానో ధైర్యం వచ్చింది నా చేనులు అడుగు పెట్టేందుకు. ఎత్తుకపోయినాడు ఆడిదో మగోడు తెచ్చిడేయాలి తెల్లరిసరికి. లేకపోతే మీ సావులు అవుతాయి మీ దినాలు అవుతాయి. రోజు తిడుతున్నా వేసేదాకా ఊకుంటానా నేను? వాడెవ్వడో కానీ నా చేనులకి వెళ్ళి భర్త ఎట్లెత్తుకపోయిండో అట్లా తీసుకొచ్చి పెట్టకపోతే వానికి రోజు నా చేతుల భర్త పూజ ఉంటుంది. భర్త పూజ మంత్రాలు చేపిస్తా. ఊకుంటా అంటే గంట కాదు ఓ రాయి గంటాడు. నలికుట్లోడు చేసిందంత చేసి ఎవడో నా చేనులో నా సంచి నాకు పెట్టకనే పోతే వాడిని ఊకోను రోజు తిట్టి సాపిస్తా. వాడి మాటలకే వస్తాడు. తెల్లారి వరకు సంచాడు లేకపోతే చూడు వాడు సంచగాని కాడ వేయకపోవాలి. పంబాల తీసుకుపోయి వాని పేరు మీద నేను మంత్రాలు చేపించి వాడిని ఎట్లా వేయను ఒకట్లా వేస్తా. గీంటడానికి మంత్రాలు ఎందుకే తిట్టు కానీ తిడితే వాడు వేస్తాడా? మంత్రాలు చేస్తేనే వానికి దొడ్డికి పెడుతుంది వానికి కక్కుడు పెడుతుంది. వాడు దెబ్బకు తెచ్చిన సంచాడు వాడు ఎత్తాడు. మంత్రాలు ఎందుకు పడాయట సచ్చిన చస్తాడు సావని వాడు. పత్తి సంచి లేదని తెలియగానే నాకు మస్తు రంది అనిపిస్తుంది. పొద్దుగానే తెలిస్తే అన్నం కూడా తినకపోదు. రంది పాడువాడు ఒక రందా నీకు?
గీసోయి ముందుగాలుంటే మరి నేను చెప్పినప్పుడే పోయి సంచి తెస్తే ఇప్పుడు ఇట్లా జరగా చేసిందంతా వేసి ఇంకా రంది పడతాండు రంది నా కాట రంది వన్నదాట బౌరంది బిడ్డ ఎక్క పత్తి సంచి ఎవడెత్తుకపోవచ్చే కొంప తీసి పక్క పొంటి సేనోడు సుదర్శన్ గడు ఎత్తుకపోవచ్చు అంటవా గానికేం తక్కువ ఉందని వాడు సంచి ఎత్తుకపోయాడు అనుకున్న భూమి లేదా జాగలేదా పైసలు లేవా గాడాట ఎత్తుకపోయాడట నాకెందుకో నీ మీదనే అనుమానం వస్తుంది కానీ గింతగానం జోరు రంది పడుతున్నావు ఏంటి నా మీద బదనం పెడుతున్నావా నేను దొంగతనం చేసిన ఎంత సిగ్గు తప్పినోడైతే వాన్సేన వాడు దొంగతనం చేస్తాడే నా మీద బదనం పెట్టే వల్ల లోపల పురుగుల మంది ఉంది తెచ్చిన నోట్లో పోయా నేను చస్తా నేను బతక ఇక ఇంత బదనం పెట్టేవాళ్ళు సంపూర్ణ నువ్వు తప్పడాక గీసోటి బదనం పెట్టినాక నేను బతకని నేను చస్తా చెప్పు నువ్వు చంపుతావా నేను చావన్నా నేనేమన్నా నిన్ను ఇప్పుడు నువ్వు ఖచ్చితంగా తీసినావు అన్నాడా నేను నమ్మిన కంతి నువ్వేం తీయలే సరేనా నువ్వు గసంటే నువ్వేం కాదు సరే ఉండు ఇంక వీళ్ళు ఇంటి దాకా పోయి వస్తా ఏడికి అనున్నదంటే అవు కానీ ఆ పత్తి చేనులకు గొర్రెమేకలు వాళ్ళు వస్తారు కదా మరి వాళ్ళకి ఇట్లా తీసిర్రా చూసిర్రో ఈయన ఒకసారి అడుగు అంట ఈ ముచ్చట ఒకసారి నాకైతే చెప్తా అరే లింగేషు ఏడున్నవరా అరే నా పెళ్ళాం తెలివి కలది నీ పెళ్ళాం తెలివి తక్కువ ఊకే తిడతావు కదా నీ పెళ్ళాన్ని అరే నా పెళ్ళాం కూడా తెలివి తక్కువదిరా అరే మొన్న మా పత్తి చేనులకి వెళ్ళి సంచెత్తుకుపోయి అమ్ముకొని తాగిన గారా నా పెళ్ళానికి పత్తి సంచి లేదని తెలిసిపోయిందిరా అరే ఎవడు ఎత్తుకుపోయిండోనే ఏమో ఎట్లా చేద్దామని యాక్టింగ్ చేయగానే నమ్మిందిరా అసలు నా పెళ్ళానికి బుర్రనే లేదురా వావో వాయ్యో వావో ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టుకోడు అన్నట్టు ఇంట్లోనే నువ్వు దొంగతనం చేసి నన్ను ఎంత మంచిగా ముంచినావు ఎంత మంచిగా నమ్మిచ్చినావు నేను ఆడికి అనుకుంటానా నా చేనులకు ఎవడత్తాడు నా చేనులో అడుగు పెట్టేంత ధైర్యం ఎవరికి ఉంది అని కానీ నా ఇంటి మనిషే నా చేనులకు వచ్చి నా పత్తి దొంగతనం చేసిందంటే నీకు ఎంత ఎంత నమ్ముతే నువ్వు అంతో ఇంతో ఫోన్లల్లో నా పెళ్ళం పిచ్చిది నీ పెళ్ళం కంటే నా పెళ్ళం తెలియగలదు అంటే కదా నేను తెలియదా అంటే ఇంకా మనిషి నమ్మితే ఇట్లా ఎత్తావా చెప్పు నిన్నే అడిగాలి నెక్కపోయి మళ్ళీ ఇంకా వాళ్ళకి మంత్రాలు ఎందుకు చేసుడే అదే అని చదువుకుంటాడు అంటే నీకు నీ భయం ఏంది నువ్వు చేసినావా అంటే మంత్రాలు అడిగాను నిన్నే లేదు ఫస్ట్ నాడు నువ్వు పైసలు పట్టుకొని ఇంటికి అత్తనే రా లేకపోతే నువ్వేనన్నా సావు ఏందన్నావో నా పత్తి అనేది ఎవరో నా పైసలు అన్న రావాలి అమ్మా ఏంది ఇంట్లోకి రానిస్తలేవు దూపైతుంది ఇంట్లోకి రానియే జరిగింది మర్చిపోయే ఏంది జరిగిందంత మర్చిపోన్నా నువ్వు వేసింది చిన్న తప్పని నేను మర్చిపోన్నా కొంచెమన్నా సిగ్గు అనిపించలేదా మన చేనుల పత్తే నాకు తెలియకుండా నన్ను నమ్మించి అమ్ముకోవడానికి ఎంత మంచిగా నమ్మించినావు చిచి నువ్వు గింత దొంగవనుకోలే అదే నన్ను అడుక్కోపోయినా అవసరం ఉంటే నేను ఇయ్యపోదురా ఇంకా సిగ్గులేక నన్ను ఇంట్లోకి రానియే దూపైతుందే అంటాడు ఇంట్లోకి కాదు రేకుల కిందకి కూడా వచ్చుడు అవసరం లేదు నాడు బయట నాడు పండుగ పూటకి పండుగలే గంటలేదు పత్తి అన్న పట్టుకరా నాకు పైసలు అన్న పట్టుకరా అట్లయితేనే ఇంట్లోకి రా లేకపోతే లేదు నాడు పో ఊకోకే నూకేసుకుంటుండా నేను నాడు అరే బామ్మ ఏడున్నావురా ఏమైందంటే ఏం చెప్పాలరా అరే మీ అక్క ఇంట్లోకి రానిస్తలేదు పొల్లు కొట్టిందిరా బుక్కడ పువ్వు కూడా తినిస్తలేదురా అరే మీ అక్కకి నచ్చ చెప్పి నన్ను ఇంట్లో తోలిపోదు దారా బయటనే ఉన్నా దారా ఇంటి బయటనే ఉన్నా సరే తొందర రారా నువ్వు సరే ఏందక్క ఏమైంది అసలు బావని ఇంట్లోకి ఎందుకంటే రానిస్తలు అడుగురా ఆయన ఏం కనుక అరేంజ్ చేస్తే నేను ఇంట్లోకి రానెత్తలేనో ఆయనే అడుగు చెప్తాడు
ఏం కనుక ఏం చేసినావే చెప్పు. నేనేం చేసినరా, ఒకటి పత్తి సంచి ఉంటే అమ్ముకొచ్చిన. పత్తి సంచి అమ్ముకొచ్చినావా? అయితే మంచిదే కానీ. ఏం మంచిదిరా మంచిది? ఏయ్ నువ్వు అమ్ముకొచ్చినవా? అమ్ముకచ్చుడు కాదురా, ఎత్తుకుపోయి పత్తి సంచి అమ్ముకచ్చుకున్నాడు. నాకు తెలియదు. ఏంది బావా, మీ పత్తి సంచి నువ్వే ఎత్తుకుపోతావా? ఇంకా శుద్ధ పూస లెక్క పత్తి సంచి అమ్ముకొస్తున్నావు, ఇంట్లోకి రానిత్తలేదురా అని చెప్పుకుంటాడు. దొంగతనం చేసిన అని చెప్పుకోకుండా సిగ్గు లేదు, సిగ్గు తక్కువడా. సి ఏం మనిషి ఉన్నావు బావా నువ్వు? పత్తి సంచి ఎత్తుకుపోయి అమ్ముకుంటావా? ఏమన్నా తెలివి ఉందా నీకు అసలు? అక్క ఈ ఒకసారి వదిలిపెట్టే, ఇక మరోసారి చేస్తే ఇంట్లో కూడా రానియకు. ఇక నేను కూడా రాని ఇట్లా చేస్తే. చూడు ఇక మా తమ్ముని చూసి నేర్చుకో. వాడు పొద్దుగా లేస్తే శిల్క కాడ పని చూసుకుంటాడు, చదువుకు చదువు చదువుతాడు, మా అయ్యమ్మకు సగం ఆసరైతాడు. ఇంకా పోరడైనాడు నాకు అట్లా వేసిండా? సిగ్గు అనిపించలేదు. ఇంకా బామ్మర్దిని తీసుకొచ్చుకోని ఇంకా నేను చేసిన ఘనకార్యం మీ అక్కతో మాట్లాడుదురా అని చెప్పుకోవడానికి. నీ బతుకుల కట్టే. ఏందే నాకు ఈ గాడిదంతో పోలుస్తున్నావు? నేను పత్తి సంచి అమ్ముకున్నాక ఇద్దరం కలిసి తాగినాం. ఏదో మీ అక్కను బుదిగారిచ్చి నన్ను ఇంట్లో తోలిపోరా అంటే నాకే నీతులు చెప్తుండేడు. నువ్వు మంచోను కదా అని చెప్పేసి నీ గురించి నేను మాట్లాడతా, నువ్వు కూడా తోడు దొంగమేనారా? అది కాదక్క, బావ దాపిస్తే ఏదో ప్రేమతో దాపిస్తున్నా అనుకున్నా. ఈ పత్తి సంచి ఎత్తుకుపోయి దాపిస్తున్నా నాకేమరక. అరే తమ్ముడు, నువ్వు నాకు 100 చెప్పు, నేను ఈనా. నాకు పత్తి సంచి తెచ్చాడ పెడతాడా, పైసలు తెచ్చిస్తాడా? అట్లయితేనేమో ఇంట్లోకి రానిస్తా, లేదంటే ఇంట్లోకి వచ్చేదే లేదు. కావాలంటే నీతో తీసుకోమని ఇంటికి. నేను మాత్రం బుక్కడు బువ్వ పెట్టా, రేకుల కింద కూడా రాని అన్నాడు. అబ్బా రాని ఇంకోసారి అట్లా ఏ కానీ. నేను సంచి అమ్ముకునేగా, ఇంట్లో 2 ఉన్నాయిగా, నువ్వు కూడా అమ్ముకోపో. ఆ మాట అనడానికి సిగ్గు అనిపించలేదు, సిగ్గు తక్కువడా. ఇంకెట్లా మాట్లాడతాను? నువ్వు ఒకటి అమ్ముకుంటే నేను ఉన్నాయా 2, అందుకెళ్ళి నేను ఒకటి అమ్ముకో అన్నట. అరే తమ్మి, ఇగో ఈయన ఈ గుణం మారకపోతే నేను ఇంట్లోకి రానియరా? ఆ పైసలు తేవాలి, గుణం మారాలి. అట్లయితే రానిస్తా, లేకపోతే లేదు. అక్క అయింది కదా అయింది, ఈ పండుగ పూట రోజులేనుకో ఇంట్లోకి రాని బావను. రానియా పండుగ అన్న సోయిన్నదా? అది సిగ్గున్నదా? మానం ఉన్నదా కొంచెమన్నా? నువ్వేంద్రా అప్పటి నుంచి బాగా వెనకేసుకోదని వస్తున్నావు? నేను రానియనంటే రానియా. ఏదో తమ్ముని కదా అని ఇంతసేపు నిలబెట్టి మర్యాద ఇచ్చి మాట్లాడినా. ఎక్కువ మాట్లాడినావు అనుకో, తమ్ముడని కూడా చూడ. నా పైసలు తేవాలి, లేకపోతే నా పత్తన్న తేవాలి. అట్లయితేనే ఇంట్లోకి వస్తాడు. సరే తీ అక్క, రానియకు. తెసరిది ఆ పత్తి అమ్ముకున్న పైసలు తెసరిది. దా బావ నువ్వు రా. అరే పటాకులు అయితే తెచ్చినాం కానీ మంచిగా వెళ్తాయంటవారా? నువ్వు గమ్మత్తున్నావు ఏంది బావా? పటాకులు ఎందుకు వెళ్ళే అని? అది కాదురా, వాడు అన్ని పోయిన సంవత్సరం ఇచ్చినట్టు అనిపిస్తుంది నాకు. పోయిన సంవత్సరం ఒకసారి కాలు చూద్దాం పట్టు, తెలుస్తుంది. అది కూడా కరెక్ట్గా. అరే రామారి, మీ అక్క వస్తుందిరా, ఆడ పెడదాం. మీ అక్క వచ్చే తోలా దామ్మానంగానే చెంగుని ఎగురుతుంది, మంచిగా అనిపిస్తుందిరా. వద్దు బావా, మా అక్క భయపడుతుంది, అంత గలీజ్గా ఉంటుంది బావ మీద పడితే. వద్దు బావ, నువ్వు అసలు మనిషి ఆగేది. బావా బావా మా అక్క వస్తుంది, పీలితే డేంజర్ అవుతుంది. అరే ఏం కాతీరా, చిన్న జలకు ఏం కాతి. అప్పుడే చెప్పినరా బామ్మది, అవి పాత ఇచ్చినటువంటి పేలుతలేవు మంచి. మన అయ్య మా అక్కకి ఏం కాలే. బాంబులు అవి పాత బాంబులు. బాబా పొగ వెళ్తుంది, వద్దే అక్కడ పొగేదిరా అంతుంది. అరే బామ్మది, నేను చెప్పినా గారా ఈ బాంబులు పేలైనాయిరా. అరే బామ్మది, బాంబులు పాస్ అయినాయిరా, బాంబులు పాస్ అయినాయి.